పక్కే పోయారు కదా. అయితే ఈ దారికి వెళితే ఎదురికంగా ఆగం పడుతుందని మహాప్రభు చూసిన వాళ్ళకి అక్కడ అందరూ బృహస్పతి పక్క పోయారంటే అక్కడ అందరూ పోవడానికి కారణం అంటే దేవతలకు రాజు దేవేంద్రుడు. ఏమండి దేవతలకు రాజు దేవేంద్రుడు. రాజు చెప్తే ఎవరైనా ఆలకించాలి. ముఖ్యమంత్రులు అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుడు రాజని దేవరాకానికి రాజే కదండి మహాప్రభు. మరి రాజుకి ధర్మం ఒకటి ఉండాలి కదా. ఇక్కడ చెప్పులు నీతుల ప్రకారంగా రాజుకి ధర్మం ఉండాలి కదా. అక్కడ రాజు చక్రవర్తి సామంత రాజులు చాలా మంది ఉంటారు అక్కడ. మరి ఈ రాజుకైతే మాత్రం ధర్మం ఆలోచించాలి కదా. అక్కడ చూడాలి చూడండి బాబు. ఏమండి ఇప్పుడు మనం ఇక్కడ 10 మంది వచ్చామండి మహాప్రభు. రాంబాబు గారు రమణ గారు వీళ్ళు ఎలాగ చెప్పుకుంటున్నారని అడుగుతారని నేను వస్తున్నానని మహాప్రభు ఒక్కడని చెప్పుకుంటాం మనం ఇక్కడ కాదు. అయితేనండి మహాప్రభు అటువంటి దేవేంద్రుడు ఈ ఒక అధిపతి కాబట్టి దేవేంద్రుడు ఒక దేవరాగానికే కదండి మహాప్రభు. రుచాలికి మేఘాలికి ఇంకా చాలా ఋతువులకి అధిపతి అండి మహాప్రభు. ఏ ఋతువులో ఏ మేఘి వెళ్ళమంటే ఆ మేఘమే వెళ్ళాలి దేవేంద్రుడికి ఆర్డర్ ప్రకారంగా చక్రవర్తి కాబట్టి. అలాంటి మహానుభావుడు అరగతలో ఏమన్నాడు కదా. ఉగ్రమైన కోపం వచ్చితే దేవేంద్రుడు మాట్లాడలేక దేవతలు బృహస్పతి వచ్చేడు చంద్రగణానికి ఘోరమైనట్టి యుద్ధము చేసి రంగము చేసి భూములో కాలకే చంపటండి నాడే బ్రహ్మదేవుండే చంద్రుడికి ఎందుకు కదా